कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। పాంచజన్య ఆడపిల్ల ఆడపిల్లేనా, ఇంకా మన ఇంటి పిల్ల కాదా? वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा, निर्विघ्नं कुरु मे देव, सर्वकार्येषु सर्वदा। गणपतये नमः। ओम गणपतये नमः। భగవంతుడా, ఈసారి కూడా బాగా చదువుకుంటాను. నాకు స్కూల్లో ఎలా అయితే మార్కులు వచ్చినాయో ఇప్పుడు ఎగ్జామ్స్లో కూడా మార్కులు బాగా తెప్పించవయ్యా. అలా అయితే నాకు స్టైఫండ్ వస్తుంది, నాకు స్కాలర్షిప్ వస్తుంది. నేను నా తమ్ముడిని బాగా చదివించుకుంటాను. నేను నమ్మితే అన్ని శుభాలే జరుగుతాయని నాకు బాగా తెలుసు. వినాయక, ఈసారి కూడా నాకు బాగా మార్కులు వచ్చి స్టైఫండ్ స్కాలర్షిప్ వస్తే చాలు. నా తమ్ముడి చదువుకి, నా చదువుకి నువ్వు ఉపయోగపడ్డావు. నా తమ్ముడి కోసం కూడా నన్ను దీవించు తండ్రి. నువ్వు చేస్తావని నాకు తెలుసు. ఏ విఘ్నం లేకుండా అందరినీ నువ్వు బాగా చూసుకుంటావు. అలాగే మమ్మల్ని కూడా నువ్వే కాపాడవయ్యా. వినాయక, నిన్నే నమ్ముకున్నాను తండ్రి. గణేష, ఆదుకోవయ్యా. ఈసారి కూడా నేను బాగా చదువుకున్నాను, బాగా ఎగ్జామ్స్ రాశాను, పాస్ అయ్యే బాగా స్కాలర్షిప్ వచ్చి నా తమ్ముడు చదివించుకునేట్టుగా చేయి తండ్రి. నువ్వు అందరికీ మంచి చేస్తావని తెలుసు, నాకు కూడా మంచి చేయి. గణేష, నిన్నే నమ్ముకున్నానయ్యా. వినాయక, కాపాడవయ్యా, ఆదుకోవయ్యా. ఓం నమో నారాయణ. ఓం వినాయక. मंगलमूर्ति मोरया, गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक। సార్ నమస్తే సార్. చెప్పమ్మా రజని. ఇప్పుడే ఆడవాళ్ళ రక్షణ మీద మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు కదా, అది నా గుండెలకి చాలా హత్తుకుంది సార్. నైస్ టు నో అమ్మా. వి డిస్కస్ ఇన్ ది కాలేజ్ లాబీ. ఓకే సార్, థ్యాంక్ యూ. సంతోషం, మీకు బాగా నచ్చటం ఈ ఆడవాళ్ళ మీద. స్టూడెంట్ కాబట్టి ఇంకా అదృష్టం. ఆడవాళ్ళని కూడా ఈక్వల్గా పెంచుతున్నారు. కానీ ఇంకా కొంతమంది ఇంకా కూడా పూర్వకాలం లాగా వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి మీటింగ్స్ ఇలాంటివి జరపడం. సార్, మీరు ఇంతటి భావోద్వేగానికి గురై నిజాన్ని నిజంగా చెప్పడానికి గల కారణం ఏమైనా ఉందా? ఉందమ్మా రజని. అవునమ్మా, ఈ సొసైటీలో చాలా ఆడవాళ్ళు వివక్షకు గురవుతున్నారు. ముఖ్యంగా నా క్లోజ్ ఫ్రెండ్ కూతురే ఈ వివక్షకు గురై ఆత్మహత్య చేసుకున్నదాన్ని. ఆ ఆత్మహత్య ఎవరికి, ఈ ఆడబిడ్డకి ఈ సమాజంలో జరగకూడదని నేను మోటివేషన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. మన కాలేజీలో కూడా ఈ మోటివేషన్ తీసుకున్నానమ్మా. అలా ప్రతి ఆడబిడ్డ కూడా హాయిగా ఉండాలమ్మా. ఏ ఆడపిల్ల కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. మీకు చేతులు నమస్కారం. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్ సార్. నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి మీరు వచ్చినందుకు. నైస్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ హాస్పిటాలిటీ. మరి మీ ఫ్రెండ్ పెళ్ళి అయింది, మరి మీ పెళ్ళి ఎప్పుడు? సార్, నేను మీకు ఒకటి చూపించాలి సార్. యా, నా తమ్ముడు. నైస్. మీరు ఇస్తున్న స్టేఫండ్ డబ్బులతోనే నా తమ్ముడిని ఐఏఎస్ చదివిస్తున్నాను సార్. ఓ, చదివించి ఐఏఎస్గా చేయడమే నా ధ్యేయం సార్. ఆ తర్వాతే మీరు చెప్పిన పెళ్లి చేసుకుంటాను.
ఓ వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తప్పకుండా నేను నా బ్రదర్కి కన్వే చేస్తాను. షూర్ అమ్మా, షూర్. థ్యాంక్ యూ. సార్ చెప్పమ్మా రజని. 3 months స్టైఫండ్ అడిగాను సార్, కొంచెం మీరు శాంక్షన్ చేస్తే బాగుంటుంది. ఎందుకమ్మా? కొంచెం పర్సనల్ అవసరం ఉంది సార్. షూర్, మీకోసం డెఫినెట్గా చేపిస్తానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్. నైస్. అబ్దుల్లా ఇది ఇంటికి పోనీ అమ్మా. ఓకే సార్. అబ్దుల్లా ఆపు ఒక్క నిమిషం. అరే రజనీ తమ్ముడు రాకేష్ లాగా ఉన్నాడే, ఇక్కడెందుకున్నాడు ఈ టైంలో? అబ్దుల్లా ఒకసారి పక్కకు తీసి ఎవరు రాకేష్ లాగా ఉన్నాడు? అవునమ్మా, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను. కూర్చోమ్మా రజని. కూర్చోండి సార్. చెప్పండి సార్. ఒక భయంకరమైన నిజాన్ని నీకు చెప్పాలని నేను పిలిపించానమ్మా రజని. ఏమైంది సార్? చెప్పండి. నేను ఏదైతే ఈ సొసైటీలో జరగకూడదని నేను అనుకుంటున్నానో అదే నా స్టూడెంట్కి జరుగుతుంటే నా హృదయం తట్టుకోలేకపోయిందమ్మా. ఏమైంది సార్? ఈ సమాజంలో ఆడవాళ్ళకి ధైర్యంగా ఉండాలని మోటివేషన్ స్పీచ్ ఇచ్చే మీరే సంకోచిస్తున్నారా చెప్పడానికి? పర్వాలేదు సార్, చెప్పండి. చెప్పండి సార్. చూడమ్మా రజని, కష్టపడి నువ్వు సంపాదిస్తున్న స్టైఫండ్ మీ తమ్ముడికి చదువు కోసం పంపిస్తున్నావు. కానీ ఆ తమ్ముడు ఏం చేస్తున్నాడో తెలుసా? జలసాల ఖర్చు పెడుతున్నాడు. మీరు ఎవరి గురించి అనుకుని మా తమ్ముడు గురించి మాట్లాడుతున్నారు సార్? కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. లేదమ్మా, అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నా. మీ తమ్ముడు జలసాల ఖర్చు పెడుతున్నాడు. అదేంటి సార్? మా తమ్ముడు ఐఏఎస్ కోచింగ్ సెంటర్కి వెళ్తున్నాడు సార్. అవును, ఐఏఎస్ కోచింగ్ సెంటర్కి వెళ్తున్నాడు. కానీ ఆ కోచింగ్ సెంటర్ ఓనరే నా ఫ్రెండ్. 3 నెలల నుంచి అతని యొక్క అటెండెన్స్ 0. ఏంటి సార్? రజని, నువ్వెంత చెప్పినా నమ్మట్లేదు కదా? అయితే ఒకసారి మీ తమ్ముడికి ఫోన్ చేసి కనుక్కో. ఆ క్లాసులో శ్వేత అనే అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. చేస్తాను సార్, ఇప్పుడే ఫోన్ చేస్తాను. శ్వేత అనే అమ్మాయి ఆ క్లాసులో ఉంటే కదా. ఏంటి సార్? కాల్ చేయండి. హలో రాకేష్, ఏరా మా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాక ఏరా మీ క్లాస్లో నీకే ఫస్ట్ ర్యాంకా లేదా శ్వేత ఉంది కదా తన ఫస్ట్ ర్యాంకా? అదేరా శ్వేత ఫస్ట్ ర్యాంక్. శ్వేత శ్వేత అవునక్క. శ్వేత మొన్న లాస్ట్ వీకే ఫస్ట్ ర్యాంక్. అదే ఇంకా లాస్ట్ వీకే ఫస్ట్ ర్యాంక్. ఈ వీడియో నేను ఓవర్టేక్ చేస్తాను. శ్వేత నన్ను చూసి గజ్జలు ఆడిపోతుంది. అక్క ఏమనుకుంటున్నావు నువ్వు? షీఈస్ లిటరలీ లైక్ ఫీలింగ్ కూడా మీ అక్క. నేను ఎంత నీ తమ్ముడిని, నేనక్క నీ పేరు నిలబెడతానక్క. ఈసారి ఎట్లయినా అయ్యేస్తాను, ఓవర్టేక్ చేసి నేనే టాపర్ గా నిలబెడతానక్క. అక్క అక్క నాకు కొంచెం డబ్బులు ఇంకా కొంచెం ఒక ఎక్స్ట్రా క్లాస్ కొన్ని పుస్తకాలు కొనుక్కోవడానికి నాకు తక్కువ అవుతున్నాయి అక్క. అమ్మ కూడా చెప్పింది అనుకుంటా కదా నీకు ఫోన్ చేసి, కొంచెం డబ్బులు త్వరగా అరేంజ్ చేసి అక్క.
నాకు త్వరగా పంపించి నీ స్టైపెండ్ డబ్బులు మీ ప్రొఫెసర్ గారిని అడిగిపించి త్వరగా నాకు శాంక్షన్ చేసి నీకు శాంక్షన్ చేయించుకుని త్వరగా నాకు పంపించక్క. ఇక అమ్మ కూడా చెప్పినట్టుంది కదా, కొంచెం త్వరగా చూడక్క ప్లీజ్ అక్క. డబ్బులా పంపించక్క. అరే ఏంటక్క మళ్ళీ ఈసారి నేను శ్వేత గీత అన్ని మర్చిపో. నేనే ఏంటక్క అమ్మతో మాట్లాడటం ఏంటి? మాట్లాడదు. నువ్వేదో అప్సెట్ లో ఉన్నట్టున్నా, తర్వాత మాట్లాడుతున్నా. ఫోన్ కట్ చేస్తున్నా. బాయ్ బాయ్ బాయ్. అక్క అక్క ఏడవతమ్మా రజని, ఐ కెన్ అండర్స్టాండ్. నీ కష్టం నేను అర్థం చేసుకోగలను, కానీ అప్పుడు ఏడవతమ్మా. నా లైఫ్ లో ఇలా జరుగుతుందని నీ కళ్ళు కూడా ఊహించలేదు సార్. కేవలం తన కొడుకు మాత్రమే బాగుండాలని, తన కొడుకే బాగుండాలని నా కన్న తల్లి నా స్టైఫండ్ డబ్బు కోసం ఎన్నో అబద్ధాలు చెప్పి చదివిస్తున్నానని నన్ను మోసం చేసి తన కొడుక్కి ఇచ్చింది సార్. ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లే కదా, ఏడకోబోతుంది. కాబట్టి ఆడపిల్ల మీద ఎవ్వరికి ఇంత కూడా కనికరం లేదు సార్. కన్న తల్లి కొడుకు బాగు కోసం మాత్రమే నా జీవితం నాశనం చేసింది సార్. ఇది నా సొంత స్టూడెంట్కి జరగటం ఎంతో బాధాకరం రజని. అయినా నేను ఇది ముందే ఊహించి, నువ్వు గోల్డ్ మెడలిస్టు కాబట్టి నీకు స్పెషల్ స్టైపెండ్ గవర్నమెంట్ నుంచి తెప్పించి గత సంవత్సరం నుంచి నీ బ్యాంక్ అకౌంట్లో వేశాను. ఇంకొక విషయం చెప్పనా, ఫారెన్ నుంచి మంచి యూనివర్సిటీలో రీసెర్చ్ పేపర్స్ తెప్పించాను. నీకు అడ్మిషన్ వచ్చింది. నువ్వు అడ్మిషన్ రీసెర్చ్ పూర్తయిన తర్వాత ఇంతకన్నా 10 times ఎక్కువ సంపాదించగలవు రజని. ధైర్యంగా ఉండు. మీరు దేవుడు సార్. డోంట్ వరీ రజని, డోంట్ వరీ. మంచి ఫ్యూచర్ గల నీకు చాలా ఉంది, ఇంకా బాగా చేస్తావు. నీలాంటి ఆడపిల్లలు ఈ సమాజంలో నిలబడాలి, ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. నీకే కదమ్మా, ఈ సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. मालिक तेरे बंदे हम ऐसे हो हमारे करम नीति पर चले और बदी से टले ताकि हंसते हुए निकले दम है मालिक तेरे बंदे हम. హలో సార్, వచ్చేస్తున్నాను సార్, బయలుదేరిపోయాను. ఆడపిల్ల మగవాడనే ఒక మానసిక విపక్ష నుంచి ఎప్పుడైతే కొన్ని కుటుంబాలు బయటపడతాయో అప్పుడే సమాజం నిజమైన కాంతిని, వెలుగుని చూస్తుంది. గాఢాంధకారాన్ని ఛేదించినప్పుడే నిజమైన కాంతి విలువ తెలుస్తుంది. సో టు ఎవ్రీ గర్ల్ చైల్డ్, వైల్ హెడ్డింగ్ టువర్డ్స్ యువర్ గోల్స్, టేక్ ఎ రైట్ టర్న్ or if not, a left turn, but always keep the steering in your hands. ప్రతి ఆడపిల్లని తను కోరుకున్న లక్ష్యం వైపు మనందరం ప్రోత్సహిద్దాం. రానున్న బంగారు భవిష్యత్తుకి మన వంతు వాటేద్దాం. మీ శ్రీరామ్ సంజీవ్ నాయుడు.